అందరికీ వందనాలండి. పాట పాడుకుంటే మనం స్తుతించుకుందాం. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, కలువరి గిరిదను కాసిలువ మోసిన, కలువరి గిరిదను కాసిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ గ్రామస్తులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. ప్రభువైన యేసుని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యలోకి రావడం జరిగిందండి. దయతో మీరందరూ కూడా ప్రేమతో ఈ మాటలు వినవలసిందిగా కోరుతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. మొదటిగా మనం చూసుకుంటే కనుక దేవుడు తన రూపంలో, తన స్వరూపంలో, తన పోలికలో నరుని చేసుకున్నాడండి. నరుని చేసుకున్న నరుల్లో జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మ ఆయనని చెప్పి రాయబడి ఉంటుంది. అంటే సర్వలోకమును సృష్టించిన దేవుడు 6వ రోజున నరుడిగా చేశాడండి. నరుని చేసి ఏం చేశాడంటే ఈ భూమిని అంతటిని తను చేసిన సృష్టిని అంతటి మీద కూడా నరునికి అధికారం ఇచ్చి పరిపాలించమని, ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు చెప్తే, దేవుడు ఆజ్ఞ పెడితే ఆ నరుడు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించాడు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించడం వల్ల, మా దేవుని మాట వినలేకపోవడం వల్ల, పాపం చేయడం వల్ల దేవునికి దూరం అయిపోయాడు. దేవుని ఆజ్ఞ అధిక్రమించడం వల్ల పాపము ఆ నరుడు తెచ్చుకున్నాడు. ఆ పాపం నుంచి రక్షింపబడాలి అంటే, ఆ పాపం నుంచి విడిపించబడాలి అంటే, ఆ పాపముకి పరిశుద్ధుడైన వాడు రక్తం చెందించాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే ఇంతకుముందు మనం చూసుకుంటే కనుక మనం ఏమైనా తప్పులు చేస్తే, పొరపాట్లు చేస్తే, పాపములు చేస్తే దాని నుంచి విడిపించుకోవడానికి పుణ్యకార్యాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు, తీర్థయాత్రలు తిరిగి మనము కనుక మంచి పనులు చేస్తే కనుక మనం చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి, మనం పుణ్యలోకానికి చేరుకుంటాము, స్వర్గానికి వెళ్తామని చెప్పి మన పెద్దలు చెప్పేవారు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే మన నీతి కార్యాలు, ధర్మ కార్యాలు, పుణ్య కార్యాలు వలన మనము పుణ్యలోకానికి చేరుకోలేమని చాలా స్పష్టంగా ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి మనం పుణ్యలోకానికి చేరుకోవాలి అంటే ఏం చేయాలి అంటే కనుక మనకి బదులుగా ఒక వ్యక్తి మరణించాడు. ఆ మరణించి రక్తం చిందించి మరణించిన వ్యక్తి మన ప్రతి ఒక్క పాపం నుంచి విడిపించగల సమర్థుడు అని చెప్పి మనం ఆయన ఒప్పుకుంటే కనుక మనం చేసిన ప్రతి పాపం నుంచి విడిపించబడతామని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ పాపం చేసిన ఆ వ్యక్తిని తన రూపంలో, తన స్వరూపంలో, తన పోలికలో చేసుకున్న నరుడు తప్పిపోయాడు, పాపం చేశాడు, పాపం తెచ్చుకున్నాడు. ఆ పాపం నుంచి విడిపించడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి, తన ప్రియ కుమారుణ్ణి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడండి. చివరి 3.5 సంవత్సరాలు కూడా పరలోక రాజ్యం కోసం, అంటే ప్రతి ఒక్క మనిషి తన పాపం నుంచి విడిపించుకుని స్వర్గానికి చేరుకోవడానికి మార్గాన్ని చూపించాడు. అందుకే ఆయన చెప్తాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆయన ఈ లోకానికి వచ్చి బోధించిన బోధ ఏంటంటే కనుక ఆయన అంగీకరిస్తే, ఆయన వెళ్ళే
మార్గంలో మనం వెళ్తే ఎక్కడికి వెళ్తామని ఆయన బోధించాడు. ఆయన చెప్పే మాట ప్రకారం ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, సత్యంగా ఎలా ఉండాలి, యథార్థంగా ఎలా ఉండాలి, ఎవరిని ఎలా ప్రేమించాలి అని చెప్పి ఆయన బోధించాడు. ఆయన జీవం అంటే ఆయన ఇచ్చే నిత్య జీవము, యుగ యుగాలు తరతరాలు మన ఆత్మ చనిపోకుండా సజీవముగా దేవుని దగ్గర ఉండడానికి, మనం ఆ జీవానికి వెళ్ళడానికి, ఆ జీవాన్ని ఎలా పొందుకోవాలో ఆయన మనకి బోధించాడండి. అంటే నేనే మార్గము, సత్యము, జీవము. నీ లోకానికి చేరుకోవాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే కనుక నీ పాపం నుంచి విడిపించగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అని చెప్పి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి. చాలా మంది అనుకోవచ్చు, నాకు చాలా ధనం ఉందండి, నేను చాలా గొప్పవాడినండి, నీకు చాలా అధిక బంధువులు ఉన్నారు, నాకు చాలా అధికమైన స్థలాలు ఉన్నాయి అని అందరూ అనుకోవచ్చు. కానీ నీ అధికారము నిన్ను పరలోకానికి చేర్చదు, నీ ధనము నిన్ను పరలోకానికి చేర్చదు, నీ బలగము నిన్ను పరలోకానికి చేర్చదు. కానీ నువ్వు పరలోకానికి చేరాలంటే యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడని, నా పాపముల కోసము కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చాడని, ఆ రక్తం ద్వారా గాని నాకు పాప విమోచన కలుగుతుందని కనుక మీరు నమ్మినట్లయితే ఆ దేవుడు మిమ్మల్ని పుణ్యలోకానికి చేరుస్తాడండి. ఆయన మార్గంలో నడవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మన నోటితో ఒప్పుకోవాలి. దేవుడు యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకోవాలి. నా కోసం ఈ లోకానికి వచ్చాడని ఒప్పుకోవాలి. ఈ లోకంలో మేము కూడా ఒకనొక సమయంలో యేసు ప్రభుని తెలియనప్పుడు ఈ లోకంలోనే జీవించామండి. మేము చాలా గొప్పవారం అనుకున్నాము, గొప్ప పనులు చేస్తున్నాము అనుకున్నాము. కానీ ఆ గొప్ప పనులు, మా గొప్పతనము, మా ధనము ఏది కూడా పుణ్యలోకానికి చేర్చలేదని మేము తెలుసుకున్నామండి. మా పాపం నుంచి విడిపించబడాలంటే పాపము లేని ఒక వ్యక్తి కావాలి. ఆ పాపం లేని వ్యక్తి యొక్క రక్తము చిందించాలి. ఆ చిందించిన రక్తంలో మనం కడగబడినప్పుడు మాత్రమే మన పాపాలన్నీ కడగబడతాయి. మనం అనుకోవచ్చు, మన శరీరానికి ఏదైనా డాగ్ అంటుకుంది అనుకోండి, ఏదైనా మన శరీరానికి ఏదైనా మనకి మచ్చ అంటుకుంది అనుకోండి, మనం ఏం చేస్తామండి, ఈ లోకంలో కడుక్కుంటాము. అంటే కొన్ని లిక్విడ్స్ ఉపయోగించి వాటిని కడుక్కోవడానికి, శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి మన ఆత్మకు పాపం అంటుకుంటే, మన ఆత్మకు తెగులు వస్తే, మన శరీరానికి తెగులు వస్తే బాగు చేయించుకోవడానికి డాక్టర్లు ఉన్నారు. మనకి డబ్బు ఉంది, ఎంత దూరమైనా వెళ్ళి బాగు చేయించుకుంటాం. మరి మన ఆత్మకు జబ్బు పడితే ఆ జబ్బుని ఎవరు నయం చేస్తారండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా హృదయానికి జబ్బు వచ్చిందండి, బాగు చేయండి అని అడిగితే డాక్టర్ గారు పిచ్చే కింద అంటారండి. హృదయానికి బాగు చేసే డాక్టర్ ఎవ్వరూ లేరండి. ఈ లోకంలో ఎవ్వరూ లేరు, రారు కూడా. ఆ బాగు చేయాలి అంటే కనుక హృదయాలు ఎరిగిన వాడు, హృదయాన్ని బాగు చేసేవాడు, హృదయాన్ని పరలోకానికి చేర్చేవాడు, హృదయాన్ని నశించిపోకుండా, నీ ఆత్మను నశించిపోకుండా, అగ్నిలో కాలిపోకుండా కాపాడేవాడు ఒకడున్నాడండి. ఆయన దగ్గరికి రావాల్సిందే. ఆయన మేము తెలుసుకున్నామండి. మా శరీరానికి కావలసిన అన్ని వైద్యాలు ఈ లోకంలో అందుతాయి, కానీ మా ఆత్మకు కావలసిన వైద్యము కావాలంటే అది యేసు ప్రభు వల్ల మాత్రమే జరుగుతుందని మేము అంగీకరించాం. ఈ పరిశుద్ధ గ్రంథం మా జీవితాన్ని మార్చిందండి. ఆయన ప్రేమను తెలుసుకోగలిగింది. ఆయన ఈ లోకానికి వచ్చి మా కోసం చేసిన త్యాగాన్ని తెలుసుకోగలిగాము. అందుకే మేము మీ అందరికీ చెప్పడానికి మీ మధ్యకు వచ్చాం. ప్రియ గ్రామస్తులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ప్రాణం పెట్టే అంతగా. మీకోసం ఎవరైనా ప్రాణం పెడతారమ్మా? మీరు ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకుంటున్న మీ బిడ్డలు మీ కోసం ప్రాణం పెడతారా? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్టేజ్లో మీకు అన్నం కూడా పెట్టలేరండి. ఇంకా మీరు వాళ్ళకి చేస్తే చేయించుకుంటాకు ఉంటారు, కానీ వాళ్ళు మీకు సాయం చేయడానికి అక్కడికే రాదు. అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి. వృద్ధాశ్రమాలు ఉన్నాయి. తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి చేర్చడానికి ప్రేమతో చూసేవారు లేరండి. మీ పిల్లలు మీకు ఆసరా కాలంలో మీకు ఆసరా రాకపోవచ్చు, భార్య భర్తకు ఆసరా రాకపోవచ్చు, భర్త భార్యకు ఆసరా కాకపోవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను విడవని ప్రేమతో, నిన్ను విడవను ఎడబాయను అని చెప్పి ఆయన చెప్తున్నాడండి. నిన్ను అందరూ విడిచి వెళ్ళొచ్చు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున ఆయనలాగా నువ్వు ఉండాలని, నువ్వు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయనతో కలిసి ఉండాలని చెప్పి ఆ మహిమను నీకు ఇవ్వడానికి, పరలోకపు మహిమను విడిచి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ గ్రామస్తులారా, యేసయ్య ప్రేమను మీరు కూడా తెలుసుకోండి. మిమ్మల్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని కూడా పేరు పెట్టి పిలుస్తున్నారు. మీకు యేసయ్య పేరు తెలియకపోవచ్చు, యేసయ్య గురించి తెలియకపోవచ్చు, కానీ మీ పుట్టు పూర్వతరాలన్నీ కూడా యేసయ్యకు తెలుసు. కాబట్టి మేము తెలుసుకున్న ఆ ప్రేమను మీకు తెలియపరచడానికి ఈ గ్రామానికి మేము తీసుకురాబడ్డాము. కాబట్టి ఆ ప్రేమను మీరు తెలుసుకుని మీ సొంత రక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నామండి. అతి కృప ఈ గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన.
ఇప్పుడు వరకు చెప్పిన నీ మాటలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీవే నిజ దేవుడు అని తెలుసుకోవడానికి కావాల్సిన నీ కృపను నాయన నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. ఈ గ్రామ ప్రజల్ని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. వింటున్న వారి హృదయాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రభా. అయానికి స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నశించిపోకుండా, ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా తండ్రి నీ బిడ్డల్ని దర్శించమని తండ్రి, వాళ్ళ హృదయాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించమని ప్రభా అయ్యా వేడుకుంటూ ఉన్నాను. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఏ గ్రామ ప్రజలందరినీ ఒక్కసారి చూడమని, వాళ్ళ మీద కనికరపడమని వేడుకుంటూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థించి బ్రతిమలాడి విని ఎంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.